సినిమా ఇండస్ట్రీలో అదేవిధంగా మరి రాజకీయ రంగంలో అంటే ఆయా వ్యక్తులను దెబ్బతీయడానికి వాళ్ళని మానసికంగా కుంగదీయడానికి వాళ్ళ యొక్క కెరీర్ను పాడు చేయడానికి అదేవిధంగా వారి యొక్క అభిమానుల్లో గందరగోళాన్ని సృష్టించడానికి అదేవిధంగా వారికున్న మార్కెట్ను కూడా దెబ్బ కొట్టడానికి ఈ ట్రోలింగ్ అదేవిధంగా మీమ్స్ అదేవిధంగా హీరోలకు వ్యతిరేకంగా మరి నాకు అఫీషియల్గా అయితే తెలియదు కానీ అంటే సినిమాలకు అంటే రాంగ్ రివ్యూలు రాయడం మరి ఇలాంటివి దాదాపు ఒక 10 ఏళ్ళ నుండి మనకు సినిమా ఇండస్ట్రీలో మనం వింటూ వస్తున్నాం. మనం దీనిపైన కూడా అనేక ఛానళ్ళలో డిబేట్లు కూడా జరిగాయి. ఎప్పుడైతే రాజమౌళి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒక మగధీర, ఒక RRR, ఈగ ఇలాంటి చిత్రాలు చేశాడో అదేవిధంగా KGF 2, పుష్ప మరి భారీ బడ్జెట్ చిత్రాలు ఎప్పుడైతే తెరకెక్కుతున్నాయో మరి చిత్ర పరిశ్రమ మొత్తం మారిపోయింది. అంటే యావత్ భారతదేశంలో కూడా ఈ ఇంపాక్ట్, ఈ ఇన్ఫ్లుయెన్స్, ఈ ప్రభావం మొత్తం సినిమా ఇండస్ట్రీల పైన పడిపోయింది. అంటే ప్రతి హీరో మరి అలాంటి సినిమాలే చేయాలని, ప్రతి డైరెక్టరు అలాంటి సినిమాలనే, అలాంటి కథలనే ఎంచుకోవాలని, ప్రతి ప్రొడ్యూసర్ కూడా మరి అలాంటి చిత్రాలకే డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రొడ్యూసింగ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో రావడం, దానివల్ల కూడా కొంత నష్టం కూడా జరుగుతుంది ఇండస్ట్రీకి. ఎందుకంటే ఒకప్పుడు ఒక బాపు, ఒక బాలచందర్, ఒక K. విశ్వనాథ్, ఎంతోమంది ఒక అంటే సామాజిక దృక్పథం అదేవిధంగా మంచి ఓరియంటెడ్ సొసైటీకి అవసరం వచ్చే ఒక ప్రయోగాత్మక చిత్రాలు, సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా వాళ్ళు ఎంతో మెసేజ్ని ఇస్తూ సినిమాలు చేశారు. నిజంగా అవన్నీ ఇప్పుడు మరుగున పడిపోయాయి. ఇప్పుడంతా కమర్షియల్ చిత్రాలు. సినిమా ఓపెన్ అయితే ఫైటింగ్లు, పాటలు, అభ్యంతరకరమైన కామెడీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుత పరిస్థితులు. సమాజానికి ఆ సినిమాకి ఏం సంబంధం ఉండదు. అయితే అంటే ఈ యొక్క ఒరవడి మరి ఈ స్టైల్ ఆఫ్ సినిమా మేకింగ్, సినిమాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే హీరోల మధ్య కూడా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అంటే మరి ఎవరుండి వెనకుండి చేయిస్తున్నారో తెలియదు కానీ మొత్తం మీద మీమ్స్ చేస్తూ, ట్రోల్స్ చేస్తూ కొన్ని వీడియోస్లో చూస్తే మరి హీరోకు ఏదో డైలాగ్ పెట్టడం, బ్రహ్మానందం ఇంకెవరిదో ఒక డైలాగ్ పెట్టడం, చిన్న కామెడీ స్మైల్స్, సౌండ్స్ వేయడం, మొత్తం మీద వాళ్ళ పరువు తీస్తున్నారు. నిజంగా మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ కానీ అదేవిధంగా మంచు విష్ణు కానీ దే ఆర్ అంటే టాలెంటెడ్ యాక్టర్స్. మీకు మోహన్ బాబు ఎంత టాలెంటెడ్ యాక్టర్, ఆయన నట ప్రపూర్ణ మోహన్ బాబు బోలెడ్ చిత్రాలు నటించాడు. ఆయన ఎన్నో అవార్డులు తీసుకున్నాడు, ఎన్నో చిత్రాలను తెరకెక్కించాడు. నిర్మాతగా హీరోగా ఆయన నిజంగా ప్రేక్షకులను మెప్పించాడు. దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ నిజంగా ఈ హీరోల మధ్య పోటీ వల్ల మరి ఫ్యాన్స్ చేస్తున్నారా, తెర వెనుకుండి ఇంకెవరైనా చేస్తున్నారని తెలియదు కానీ మొత్తం మీద అయితే మంచు విష్ణుని మొత్తం పూర్తిగా ఆయన కెరీర్ని దెబ్బతీశారనే చెప్పాలి. మరి మంచు విష్ణు చాలా కష్టపడి మరి చాలా, నాకు తెలిసి 100 కోట్లు అనుకుంటా మరి కన్నప్ప సినిమాకి పెట్టారు. అంటే ఓ పాన్ ఇండియా రేంజ్లో ఆ సినిమాని తీశారు. పర్వాలేదు, సినిమా బాగుంది. ఒక ఆధ్యాత్మిక చిత్రము, అదే ఒక హాలీవుడ్ రేంజ్లో తీయడానికి ప్రయత్నం చేశారు. చిన్న లోటుబాట్లు ఎక్కడో మొత్తం మీద సినిమా బాగుంది. కానీ విపరీతమైన ట్రోలింగ్ చేయడం, రాంగ్ రివ్యూలు రాయడం, అదేవిధంగా పని కట్టుకొని ఈ మీమ్స్ చేయడం, ఇట్లాంటి చేయడం వల్ల కూడా మరి కలెక్షన్ల పరంగా సినిమా వెనుకబడిపోయింది. మరి మంచు మనోజ్ను ఈ విధంగా టార్గెట్ అనేక సార్లు ఆయన పోలీసులను ఆశ్రయించడం జరిగింది, న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది. మరి ఈ యొక్క రకమైన అంటే ఒరవడి, అంటే ఈ రకమైన పరిస్థితులు మరి సినిమా ఇండస్ట్రీలో ఎందుకు వచ్చాయి అనేది ఒకసారి సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులే ఆలోచించుకోవాలి. ఇట్లాంటి వాటిని ప్రోత్సహించొద్దు. ఒక హీరో బాగా నటిస్తాడు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు, అద్భుతంగా ఫైట్లు చేస్తాడు,
అద్భుతంగా అన్నీ చేయగలుగుతాడు. ఒక ప్రేక్షకుడు నమ్మినప్పుడు మరి ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆ సినిమాను కానీ ఆ సినిమా కథను కానీ మనం జడ్జ్ చేయాలి ప్రతి ప్రేక్షకుడు. కానీ ఎవరో అంటే రాంగ్ గైడెన్స్ అంటే వివిధ వీడియోల వల్ల, ట్రోలింగ్ వల్ల, మీమ్స్ వల్ల, ఇతరత్ర రాంగ్ రివ్యూస్ వల్ల ప్రేక్షకుడు ఒక అంచనాకి రావద్దనేది నా అభిప్రాయము. ఎందుకంటే ఒక సినిమా తెరకెక్కించాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇక్కడ హీరోను ట్రోల్ చేస్తారు కానీ అక్కడ ప్రొడ్యూసర్ నష్టపోయే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా ఇండస్ట్రీయే మరి ఈ అంశాన్ని పరిష్కరించాలి. హీరోలు కూడా మరి ఈ అంశం పట్ల సీరియస్గా స్పందించి మరి ఇలాంటివి కాకుండా చూసుకోవాలి. ఇక్కడ హీరోల మధ్యలో కూడా పోటీ పెరగడం వల్ల ఎందుకంటే గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన దాదాపు 100 కోట్లు పెట్టినట్టున్నారు సినిమాకి. కింగ్డమ్ సినిమా చాలా కష్టపడి సినిమాని తెరకెక్కించారు. సినిమా మొత్తాన్ని ఓవరాల్ అయితే సినిమా బాగుందనే ప్రేక్షకుల నుంచి అయితే అభిప్రాయాలు అయితే వినపడతా ఉన్నాయి. కొంతమంది రివ్యూవర్స్ అంటే డిఫరెంట్గా ఇది బాగుంది, అది బాగాలేదు, కొన్ని అంశాలు బాగాలేవు అన్న ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చాలా కష్టపడి సినిమాలు తెరకెక్కిస్తారు. డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరోలు కావచ్చు, నెలలు కష్టపడి సినిమాలు తీస్తారు. అలాంటప్పుడు ఈ విధంగా మరి మంచు విష్ణును ట్రోల్ చేసి ఏ విధంగా అయితే ఆయన కెరీర్ దెబ్బతీశారో, ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరీర్ని దెబ్బ కొట్టడానికి, ఆయనను కూడా మానసికంగా ఒక రకంగా దెబ్బ కొట్టడానికి, ఆయన మార్కెట్ను దెబ్బ కొట్టడానికి, ఆయన సినిమాలను దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు, కథనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి సంస్కృతి కాదు. ఎవరికి ఉండే ఏ హీరోకు ఉండే అభిమానులు ఆ హీరోకు ఉంటారు. మా హీరోనే గొప్ప, ఇతర హీరోలు తక్కువ అనే ఒక ఉద్దేశం, అభిప్రాయం అనేది ఎవరికి ఉండొద్దు అనేది నా అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ చాలా డబ్బులు, 100 కోట్లు ఖర్చు పెడతారు. కాబట్టి హీరోను ట్రోల్ చేయడం వల్ల, హీరోను తగ్గించడం వల్ల, రాంగ్ రివ్యూస్ వల్ల, రాంగ్ జడ్జిమెంట్ వల్ల, సినిమాలు సరిగా చూడక, సరైన అభిప్రాయాలు చెప్పక మరి సినిమాలు కూడా డిజాస్టర్ అయిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం. ఎన్నో సినిమాలు కూడా బాగున్నా కూడా ఆ సినిమా రిలీజ్ కాకముందే వాటి గురించి మాట్లాడడం, రివ్యూలు, మీమ్స్ అని, అదని ఇదని మొత్తం మీద దెబ్బ కొడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు రాకూడదని చాలామంది అయితే చర్చిస్తున్నారు. పోటీతత్వం ఉన్నప్పుడు స్పోర్టివ్గా ఎదుర్కొని నిలబడాలని చెప్పి అందరూ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.